బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపాక్ ఆఫీసులో సోదాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో బెంగాల్ సీఎం మమత పోలీసులకు సుప్రీం నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంపై 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈడీ విధుల్లో జోక్యం చేసుకోవడంపై సుప్రీం సీరియస్ అయింది. బెంగాల్లో ఐపాక్ ఆఫీసులో సీసీ ఫుటేజ్ ను భద్రపరచాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. దీంతో పాటు ఈడీ అధికారులపై నమోదైన ఎఫ్ఐఆర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. కేసు విచారణ నేపథ్యంలో మమత ఈడీ లాయర్ల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఈడీ తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించగా, మమతా బెనర్జీ తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. తమ అధికారుల ఫోన్లు, కీలక డాక్యుమెంట్లను మమతా బెనర్జీతో పాటు బెంగాల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఈడీ తరపున అడ్వకేట్ ఆరోపించారు. ఐపాక్ కార్యాలయానికి మమతా బెనర్జీ వెళ్లాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. అలాగే బెంగాల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని ధ్వంసం చేశారని, కోల్కతా హైకోర్టులో తమ న్యాయవాదిని వాదించకుండా అడ్డుకున్నారని ఈడీ తరపున అడ్వకేట్ వివరించారు. హైకోర్టులో తమ లాయర్ మైక్ ను కూడా కట్ చేశారని ఎస్జీ తుషార్ మెహతా ఆరోపించారు. మమతా బెనర్జీ ఒక ప్రణాళిక ప్రకారమే ఈ కథను నడిపిస్తున్నారని, హైకోర్టుకు బస్సులు ఏర్పాటు చేసి మరీ జనాలను తరలించారని ఈడీ ఆరోపించింది. ఇక మమతా బెనర్జీ తరపున న్యాయవాదులు ఈడీ చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోదాలు చేయడానికి 2 సంవత్సరాలు ఎందుకు ఎదురు చూశారని, ఎన్నికల ముందే తనిఖీలు చేయాల్సిన అవసరం ఏమిటని క్వశ్చన్ చేశారు. సరిగ్గా ఎన్నికల ముందే హడావిడి చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఈడీ పక్షపాత ధోరణిని అవలంబిస్తుందని ఆరోపించారు. ఐపాక్ కార్యాలయంలో ఎన్నికల మెటీరియల్ ఉంటుందని ఈడీకి ముందే తెలుసని, అయినా సోదాల్లో ఏమీ దొరకలేదని ఈడీ పంచనామాలోనే రాసిందని సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ లాయర్లు తెలిపారు. ఇక ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ కేసులో బెంగాల్ సీఎం మమత పోలీసులకు సుప్రీం నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంపై 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.